నమస్కారం నా ప్రియమైన మానవులారా, నేను మీ చుట్టమని. వెల్కమ్ బ్యాక్ టు దిగిపోద్ది. సరే, మనం రోజు చేసే టాపిక్ ఏంట్రా అంటే మూవీ రివ్యూస్. మూవీ రివ్యూస్ అంటే అలాంటి రివ్యూస్ కదరా. ఈ నా కొడుకులకి మూవీ నాలెడ్జ్ ఏమో శూన్యం, మళ్ళీ వాళ్ళు ఇచ్చే రివ్యూలో ఉన్న కంటెంట్ ఏమో శూన్యం. మళ్ళీ నా కొడుకులు సినిమాకి ఇచ్చేవన్నీ నెగిటివ్ రివ్యూలే. చెత్త నా కొడుకులు. ఈ నా కొడుకులు ఎంత చెత్తగా కొడుకులు అంటే సూపర్ గా ఉన్న తెలుగు సినిమాలేమో నచ్చవు. అసలు ఆకు పూకు లేని సాంబార్ సినిమాల్లో మాత్రం బాగా నచ్చుతాయి. ఏంటి నమ్మరా? ఇదిగో ఈ వీడియో చూడండి. దేవరా మూవీ రివ్యూ. అసలు వాటర్ ట్యాంకర్ లో తీసారా సినిమా, లేకపోతే నిజంగా తీసారా? గోట్ మూవీ అండి, సింపుల్ గా చెప్పేస్తాను. సినిమా ఎలా ఉందిరా, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా అంటే నాకు నచ్చింది. అరే సరే, నేను ఒప్పుకుంటా దేవాలలో కొన్ని బొక్కలు ఉన్నాయి, కానీ గోడ్ సినిమానే పెద్ద బొక్కలా ఉంటదిరా. అదేలా నచ్చిందా నీకు? చేదిరా అమ్మ, ఏం బేకార్ నా కొడుకులా మీరు. యా ఓకే ఫైన్. నేను ఆ కొడుకుల్ని గాల్లో లేపి కథతో మింగిద్దాం. మీరు మీ సీట్ బెల్ట్ టైట్ చేసుకుని రెడీ అయిపోండి. సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్. నా లవ్ లారా. The action. Son of a gun, and he's looking for some fun, and the answer's to none. They call me Kill Bill, Monday. Kill Bill, Monday. Frustration, frustration. దీని అమ్మ, ఈ రివ్యూస్ గా ఎంత చెత్త నా కొడుకులు అంటే, ఒక సినిమా అనౌన్స్ అయిందంటే చాలు అందరూ వెళ్ళి వాళ్ళు మొట్ట. నీ అమ్మ లేకపోతే ఏంద్రా, సినిమా అనౌన్స్ చేసే వీడియో, సినిమా పోస్టర్ వస్తే వీడియో, సినిమా టీజర్ రిలీజ్ చేసే వీడియో, ఇంకెందుకు వాడు తగ్గితే వీడియో, వాడు 9 వీడియో, నీ అమ్మ వాడు వచ్చేపోతే కూడా ఒక వీడియో తీసి పెట్టండి రా. ఒరే నువ్వు అట్లా ఇంట్లో ఎద్దురా. ఆయన కొడుకులు చేసి దిగుతారు. నీ అమ్మాయి నా కొడుకులు ఎంత కామన్ అయ్యాలంటే వాడు ఫ్యామిలీస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళు చేసే వీడియోస్ లో పెట్టేస్తారా. ముందు వైట్ అబ్బాబ్బా జానవిని ఎన్టీఆర్ పట్టుకున్నటువంటి విధానాలకైతే అమ్మ అసలు ఏంద్రా ఈడు. ఈ నా కొడుకులు ఫేక్ స్టోరీసే కాదు, ఇలాంటి సెక్షువల్ యాక్టివిటీస్ కూడా చేస్తాడు. డాన్స్ గురించి మాట్లాడుతూ సాయి పల్లవిని మెన్షన్ చేయకపోవడం ఇస్ చిన్న. ఏది బాగుంది అంటే జిమ్నాస్టిక్స్ ఈజ్ నాట్ డాన్స్ అని నా ఫీలింగ్. కంటెంపరీ అయితే కంటెంపరీ చేయండి. కంటెంపరీ చేయమన్నప్పుడు జిమ్నాస్టిక్స్, భరతనాట్యం చేయమన్నప్పుడు కంటెంపరీ. ఒరే నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు వీడికన్నా అర్థమవుతుందిరా. అసలు సాయి పల్లవి గారు మూవీస్ లోకి వచ్చిందే డాన్స్ ఢీలో నిండ్రా, అలాంటి తనకి డాన్స్ అంటున్నాడు ఏంట్రా ఇడు. అసలు ఏ మాల్మూల ప్రదేశం ఇంకొచ్చారా ఇన్ని. పోనీ తన డాన్స్ జడ్జ్ చేసి అంటే డాన్స్ నా కొడుకు వేయగలడా అంటే ఎక్కువ మాట్లాడతా. మోడల్ గా వేసి డాన్స్ సగం కూడా వేయలేట్రా ఈ మొట్టగాడు. అమ్మవారి నాట్యం అంటే నాకు కూడా ఎక్కలే బ్రో. నాకు మాత్రం నచ్చలే. జనాలందరు పిచ్చిలేచిపోతారు కదా. నేను చూడలేకపోతున్నానా ఏంటది. అరే అసలు ఏందిరా వీళ్ళు పోయి సాయి పల్లవి గారు డాన్స్ మీద డిబేట్ పెట్టారు. ఇది ఎలా ఉందంటే గుడ్డోడి దగ్గర పోయి గేమ్ ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ షో పోదాం అన్నట్టుంది. అసలు ఈ నా కొడుకులు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి ఐడియా లేదు. వేసిన నా కొడుకులు అయినా అసలు వీళ్ళకి డాన్స్ ఎందుకు కనపడట్లేదు అంటే కళలో నటన స్టార్ గాని మొగ్గ. మంచి సినిమా అంటే ఏంటో నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. తెలియనప్పుడు ఎవడు మాట కూడా చేశారు రివ్యూలు. బేసిక్ గా నిన్ను కాదు, నీ రివ్యూలు చేసి నమ్మి సినిమాలకు పోతాడు చూడు, వాళ్ళని మింగాలి ఫస్ట్. చెప్తున్నా వెళ్ళరా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో ఇప్పుడు కొంతమంది అని వచ్చి కమెంట్లు పెడతారనమాట. నీ ఒపీనియన్ మీద నువ్వు వీడియో చేసినట్టు వాడి ఒపీనియన్ మీద వాడు వీడియో చేస్తున్నారా హుకా అని. ఈ వీడియో చూసి ఇది ఒపీనియన్ లేకపోతే స్టేట్మెంట్ అని మీరే చెప్పండి. చిరంజీవి ఇండియాలోనే బెస్ట్ యాక్టర్. 40 ఏళ్లలో ఆయన కన్నా బెటర్ యాక్టరే పుట్టలేదు ఈ కంట్రీలో. అది ఫ్యాక్ట్. ఎవరితోనైనా నేను ఆర్గ్యూ చేయగలుగుతా. కమల్ హాసన్ ఈజ్ ఎ గ్రేట్ క్రియేటివ్ జీనియస్, బట్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్. చిరంజీవి ఇస్ ద గ్రేటెస్ట్ యాక్టర్ దిస్ కంట్రీ హస్ ఎవర్ ప్రొడ్యూస్. ఇప్పుడు చెప్పండి, ఇది ఒపీనియన్ లేకపోతే స్టేట్మెంట్? ఇప్పటికీ ఇది ఒపీనియన్ అనుకుంటే నువ్వు ఎందుకు చదువుకున్నా. బేసిక్ గా ఇక్కడ ఒపీనియన్ అంటే ఇలా చెప్పడు. అక్కడ ఆయన డిబేట్ చేస్తా అంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డిబేట్ చేస్తా అంటేనే నువ్వు అది స్టేట్మెంట్ అని అర్థం. ఒపీనియన్ మీద ఎవడు డిబేట్ చేయడు, స్టేట్మెంట్ మీదనే చేస్తాడు. తెలుసుకోండి ఫస్ట్. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. బార్బెల్ పిచ్ మీటింగ్స్. ఈయన కాన్స్పిరేషన్ ఉందనుకుంటా భయ్యా. ఏది ఒక పట్టాన బయటికి రాదు, ఒక పట్టాన నచ్చదు. నీ అమ్మ పచ్చ కామాలు వచ్చినోడికి ప్రపంచం అంతా పచ్చ కనపడినట్టు ఈ నా కొడుకు ప్రతి సినిమా బొక్కలాగానే కనపడుతుంది. ఎందుకంటే వీడే పెద్ద బొక్కగాడు కాబట్టి. సాంగ్స్ బాగున్నాయండి, సినిమా అలా కలిపేశారు. ఇంకా సాంగ్ అంటే మా థియేటర్ మొత్తానికి సుస్సు బ్రేక్. అది సాంగ్ వచ్చింది ఓకే, 10 మంది సుస్సుకి వెళ్ళి వస్తారు. సాంగ్స్ బాగున్నాయండి, సినిమా అలా కలిపేశారు. ఇది సాంగ్ వచ్చింది ఓకే, 10 మంది సుస్సుకి వెళ్ళి వస్తారు. తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడు. ఈ అమ్మాయి ఏం మాట్లాడుతావు అన్న? ఒక అమ్మాయి కూడా ఇన్ని 3 సీన్స్ ఉన్నావు కదా, 20 సెకండ్స్ ఒకసారి మార్చేస్తున్నావు. చూదిరమ్మా. హ్యాంగ్ ఓవరా? ఇంకోసారి హ్యాంగ్ ఓవర్తో వీడియో చేయకన్నా, ఎందుకంటే వాటిని చూస్తే మాకు హ్యాంగ్ ఓవర్ అవ్వాలనిపిస్తుంది. మలయాళం సినిమాలు 2 వచ్చినాయి రీసెంట్గా, మీ అందరికి తెలుసు. మంజుమల్ బాయ్స్ ఇంకా ప్రేమలు అని. దాన్ని తెలుగులో డబ్ చేసి యూఎస్లో కూడా రిలీజ్ చేస్తాం, కానీ మనం మాత్రం మంచి సినిమాలు తీయం. A few moments later. ప్రేమాలు అన్నారు కదరా, ఎంతో హైప్తో నాకు ఇదే కావాలి అని చెప్పి ఎతికెతికి చూసా.
ఏం లేదు అక్కడ డొల్లా. నైస్ రా, జాగ్రత్త అన్న, పొరపాటును కూడా ఇండియాకి రావడానికి ట్రై చేయకు. ఒకవేళ వచ్చావంటే నువ్వు వచ్చిన ఫ్లైట్ నీ అసలు నిన్ను కాదురా, నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. దేవరన్న ఇచ్చిన దైన్యం రాళ్ళ ఫుడ్స్ అని బాగా ఓవర్ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఈ మధ్య రిలీజ్ అయిన చిన్న ఎన్టీఆర్ దేవర ట్రేడ్ని అత్యంత కామెడీ చేసిందని, నచ్చిన నెంబర్లతో పోస్టర్లు వేసుకుంటూ మంచి హాస్యాన్ని పంచుతూ ఉన్నాడనమాట. ట్రేడ్ అనేది ఒకటి ఉంటుందని, దానికి లెక్కలో బొక్కలు అన్ని తెలుస్తాయనే విషయాన్ని మర్చిపోయి సంపూర్ణేష్ బాబు కంటే ఎక్కువ కామెడీ చేశాడు మన చిన్న ఎన్టీఆర్. అరే ఏం మాట్లాడుతున్నాడు రా వీడు, అసలు ఎవడరా వీడు? నిప్పు నాగరాజ్ అని బేసిక్గా ఎవడైనా నిజం నిప్పు లాంటిది అంటాడు, కానీ వీడి ఛానల్లో అబద్ధం నిప్పు లాంటిది. ఏంటి నమ్మరా? ఓ నిజం చెప్తున్నా కదా, నమ్మర్లే. ఇక ఈ దేవర కామెడీ ఇక్కడితో ఆగలేదు. ఈ దేవరన్నయ్య ఇచ్చిన దైన్యంతో మన మ్యాచో స్టార్ గోపిచంద్ అన్నయ్య కూడా కామెడీ పోస్టర్లు దించేశాడు. డే 1 50% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రికార్డ్ బై డిస్ట్రిబ్యూటర్స్. డే 2 100% ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ రికార్డ్ బై డిస్ట్రిబ్యూటర్స్. ఇక డే 3 నుంచి ప్రాఫిట్స్ అన్నీ ఓవర్ఫ్లోసే అని ట్రేడ్ పండితులను ఈపీలను చేసేసాడు. ఏంది ఇది తమాషాగా ఉంది అని అడిగితే, దేవర కామెడీ చేయగలేనిది నేను చేయకూడదా అని గోపి అన్నయ్య గుస్సా అయినట్టు సమాచారం. ఒరే ఏం మాట్లాడుతున్నాడు వీడు, వీడి నోట్లో కుక్కుచ్చోపోయా. అయినా వీడికి ఈ వీడియోలో కాదు కానీ వీడి మీద సపరేట్ వీడియో చేసి కదా, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసి. గాయస్ నేను మీతో మాట్లాడేది, సో బేసిక్గా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ సినిమాకి పోయి దాని తర్వాత రివ్యూ అనరా, అంతేగాని రివ్యూ చూసిన తర్వాత సినిమాకి పోద్దండి. ఇప్పుడు ఏ రివ్యూ నమ్మాలి ఏ రివ్యూ నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. సో సినిమా చూసి దాని తర్వాత రివ్యూ చేయండి ఓపిక ఉంటే, లేకపోతే సినిమా చూసి ఎంజాయ్ చేయండి, అంతేగాని ఆ రివ్యూ నమ్మి సినిమాకి పోద్దండి. నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఇంతే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి బ్రేక్ చేయండి, అక్కడ కూడా మంచి కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, సబ్స్క్రిప్షన్ రేట్ ఏంటయ్యా మరి ఘోరంగా ఉంది, చూస్తున్నారు అవుతున్నారు వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. అండ్ ఈ వీడియో తెంగితే ఈ వీడియో కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అదే పాత ఫోన్లో మిగిలిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.